First year English model paper. Maximum marks 100. Time 3 hours. Section A. First bit, annotations. Annotate any two of the following in about 100 words. సో ఫస్ట్ బిట్లో annotations ప్రోజ్ నుండి వస్తాయి. 3 బిట్స్ ఉంటాయి, ఏబిసి. ఇందులో నుంచి ఏవైనా 2 annotations-కి మన ఆన్సర్ చేయాలి. మార్క్స్ 2 into 4 8. సెకండ్ బిట్, annotations. Annotate any two of the following in about 100 words. సెకండ్ బిట్లో annotations పోయట్రీ నుండి వస్తాయి. 3 annotations ఉంటాయి, ఏవైనా 2 annotationsకి ఆన్సర్ చేయాలి. మార్క్స్ 2 into 4 8. థర్డ్ బిట్, క్వశ్చన్ ఆన్సర్స్. ఆన్సర్ ఎనీ 2 of the following questions in about 100 words. సో థర్డ్ బిట్లో క్వశ్చన్స్ ప్రోస్ నుండి వస్తుంది. 3 questions ఉంటాయి, ఏవైనా 2 questions-కి ఆన్సర్స్ రాయాలి. మార్క్స్ 2 into 4 8. ఫోర్త్ బిట్, క్వశ్చన్ ఆన్సర్స్. ఆన్సర్ ఎనీ 2 of the following questions in about 100 words. సో ఫోర్త్ బిట్లో క్వశ్చన్స్ పోయట్రీ నుండి వస్తాయి. సో ఈ ఫోర్త్ బిట్లో కూడా 3 questions ఉంటాయి, ఏవైనా 2 questions-కి ఆన్సర్ చేయాలి. మార్క్స్ 2 into 4 8. ఫిఫ్త్ బిట్, రాలేదనుకుంటా. Answer any 2 of the following questions in about 100 words each. ఫిఫ్త్ బిట్లో క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ షార్ట్ స్టోరీ నుండి వస్తాయి. ఫిఫ్త్ బిట్లో 3 questions ఉంటాయి, వాటిలో నుండి ఏవైనా 2 questions-కి ఆన్సర్ రాయాలి. మార్క్స్ 2 into 4 8. సెక్షన్ బి, సిక్స్త్ బిట్, passage. Read the following passage carefully and answer any 4 questions given after it. సో ఈ సిక్స్త్ బిట్లో ప్యాసేజ్ షార్ట్ స్టోరీ నుండి వస్తుంది. సో మీకు టెక్స్ట్ బుక్లో షార్ట్ స్టోరీస్ ఉంటాయి, ఆ షార్ట్ స్టోరీస్లో నుండి ఈ ప్యాసేజ్ అనేది వస్తుంది. సో ఈ ప్యాసేజ్లో 6 questions ఉంటాయి. 6 questionsలో నుండి ఇక్కడ ఏవైనా 4 questions-కి ఆన్సర్ చేయాలి. మార్క్స్ 4 into 1 4. సెవెంత్ బిట్, ప్యాసేజ్. రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ఎనీ 4 questions గివెన్ ఆఫ్టర్ ఇట్. సో ఇది అన్సీన్ ప్యాసేజ్, ఇది టెక్స్ట్ బుక్లో నుండి రాదు. ఈ సెవెంత్ బిట్లో కూడా సేమ్ 6 questions ఉంటాయి, ఏవైనా 4 questions-కి ఆన్సర్ చేయాలి. మార్క్స్ 4 into 1 4. సెక్షన్ సి, ఎయిత్ బిట్. ఎయిత్ బిట్లో ఆర్టికల్స్ ఉంటాయి. ఫిల్ ఇన్ ఎనీ 8 blanks విత్ ఏ అండ్ ద. ఎయిత్ బిట్లో ఇక్కడ చూడండి కనిపిస్తే 10 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. ఆర్టికల్కి సంబంధించిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ 10 ఉంటాయి. వీటిలో నుండి ఎనీ 8 ఆన్సర్ చేయాలి. సో ప్రతి ఒక్క ఫిల్ ఇన్ ద బ్లాంక్కి హాఫ్ మార్క్. 8 into half 4 marks. నైన్త్ బిట్. నైన్త్ బిట్లో ప్రిపోజిషన్స్ ఉంటాయి. ఫిల్ ఇన్ ఎనీ 8 blanks విత్ సూటబుల్ ప్రిపోజిషన్స్. సో ఈ నైన్త్ బిట్లో 10 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, ప్రిపోజిషన్స్కి సంబంధించిన ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. సో వీటిలో నుండి ఏవైనా 8 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రాయాలి. సో మార్క్స్ 8 into half 4. 10th బిట్. దీంట్లో వర్బ్ ఫామ్స్ ఉంటాయి, అంటే ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్కి సంబంధించింది. ఫిల్ ఇన్ ఎనీ 4 blanks విత్ సూటబుల్ వర్బ్స్ గివెన్ ఇన్ బ్రాకెట్స్. సో ఈ 10th బిట్లో కూడా 6 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి. సో ఏవైనా 4కి ఆన్సర్ చేయాలి. మార్క్స్ 4 into 1 4.
11th bit, rewrite any 4 sentences as directed. ఈ 11th బిట్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్స్, వీటికి సంబంధించిన క్వశ్చన్స్ 11th బిట్ నుండి వస్తుంది. మార్క్స్ 4 into 1 4. 12th bit, rewrite any 4 of the following sentences correcting the error. సో ఇంట్లో కరెక్టింగ్ ద ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో ఇక్కడ ఈ బ్లాంక్లో ఉన్న వర్డ్ని కరెక్ట్ చేయాలి. దీంట్లో 6 సెంటెన్సెస్ ఉంటాయి. వీటిలో నుండి ఎనీ 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాలి. మార్క్స్ 4 into 1 4. 13th bit, missing letters. Supply the missing letters in any 8 of the following words. సో 10 మిస్సింగ్ లెటర్స్ ఉంటాయి. ఏవైనా 8 మిస్సింగ్ లెటర్స్ రాయాలి. మార్క్స్ 8 into 4 half 4. 14th bit, silent consonants. Identify the silent consonants in any 8 of the following. ఇక్కడ 10 సైలెంట్ కాన్సనెంట్స్ ఉన్నాయి. సో ఇందులో సైలెంట్ లెటర్ ఏది గుర్తుపట్టాలి. ఈ 10లో నుంచి ఏవైనా 8 రాయాలి. మార్క్స్ 8 into half 4. 15th bit, parts of speech. Identify the parts of speech in any 8 of the following underlined words. సో ఇక్కడ 10 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉంటాయి అండర్లైన్ చేసినవి. 1 2 3 4 5 6 7 8 9 10. వాటిలో నుండి ఏవైనా 8 రాయాలి. మార్క్స్ 8 into half 4. 16th bit, match the following. Match any 8 of the following words in column A with their meanings in column B. సో ఇది కాలం ఏ, ఇక్కడ కాలం బి. సో ఇక్కడ కాలం ఏలో వర్డ్స్ ఉంటాయి, వీటి మీనింగ్స్ ఇటువైపు ఉంటాయి. వీటిలో నుంచి 10 ఉన్నాయి. ఏవైనా 8కి ఆన్సర్ చేయాలి. మార్క్స్ 8 into half 4. 17th bit, look at the following pie chart that shows the daily routine of an Indian mother. Present the information in a paragraph. 17th బిట్లో నాన్ వర్బల్ డేటా ఉంటుంది. సో అంటే ఇక్కడ చూడండి, పై చార్ట్, బార్ గ్రాఫ్, ట్రీ డయాగ్రామ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ 17th బిట్లో ఇక్కడ పై చార్ట్ ఇచ్చిండ్రు. ఈ ఇన్ఫర్మేషన్ని చదివి దీన్ని పేరాగ్రాఫ్ లాగా రాయాలి. మార్క్స్ 1 into 4 4 మార్క్స్. ఈ 17th బిట్కి చాయిస్ ఆర్ బి. రీడ్ ద ఫాలోయింగ్ పేరాగ్రాఫ్ అండ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఏ ట్రీ డయాగ్రామ్. ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ ఇచ్చిండ్రు. ఈ పేరాగ్రాఫ్ని ట్రీ డయాగ్రామ్లోకి మార్చాలి. సో చాయిస్, మీరు ఇక్కడ ఏ పేరాగ్రాఫ్ అయినా రాయండి, లేకపోతే పేరాగ్రాఫ్ని ట్రీ డయాగ్రామ్లోకి కన్వర్ట్ చేయాలి. 18th బిట్, రైట్ ఎనీ 4 of the following transcriptions in ordinary English. సో ఇక్కడ 6 వర్డ్స్ ఉన్నాయి. వీటిలో నుండి ఎనీ 4 వర్డ్స్ తీసుకొని వాటిని ఇంగ్లీష్లోకి మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాస్ట్ వన్ చూస్తే దీన్ని మనం చదివితే అర్థమవుతుంది, ప్లానెట్. సో దీన్ని ఇంగ్లీష్లో ప్లానెట్ అని దీని స్పెల్లింగ్ రాయాలి. మార్క్స్ 4 into 1 4. 19th బిట్, circle any 4 of the words that sound different with regard to the sound of bold letter. సో ఇక్కడ
వర్డ్స్ ఇచ్చారు. ఫస్ట్ దాంట్లో 1 2 3 వర్డ్స్ ఇచ్చారు. ఈ 3 వర్డ్స్లో ఒక వర్డ్ సౌండ్ డిఫరెంట్గా ఉంటాయి, 2 సేమ్ ఉంటాయి. వాటిని ఐడెంటిఫై చేయాలి. మార్క్స్ 4 × 1 4. సో ఇక్కడ 6 వర్డ్స్లో నుంచి ఏవైనా 4 తెలిసినవి రాయాలి. ఇక్కడ సెకండ్ వన్ చూస్తే ఇక్కడ ఐ లెటర్ ఉంది. ఐ లెటర్ సౌండ్ చూడాలి. ఐ ఐ ఐ చూస్తే ఇక్కడ లైక్ ఐ అని వస్తుంది సౌండ్. లీవ్ ఇక్కడ ఈ అని వస్తుంది. లిమిట్ ఇక్కడ ఈ అని వస్తుంది. సో ఇది మాత్రం డిఫరెంట్. ఇట్లా ఇవి మూడిట్లో ఇది లైక్ అనేది డిఫరెంట్. ఇట్లా చూడాలి. నెక్స్ట్ లాస్ట్ బిట్ 20th బిట్. మెన్షన్ ద నెంబర్ ఆఫ్ సిలబల్స్ ఇన్ ఎనీ 4 ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్. సో ఇక్కడ 6 వర్డ్స్ ఉన్నాయి. వీటిలో నుండి ఏవైనా 4 వర్డ్స్ తీసుకొని వాటి యొక్క సిలబల్స్ రాయాలి. సో ఇక్కడ ఈ ఫ్యామిలీ అనే వర్డ్ తీసుకుంటే దీంట్లో ఎన్ని సిలబల్స్ ఉన్నాయి చూడాలి. మార్క్స్ 4 × 1 4.